ఈరోజు మీల్ అండి రాగి ముద్ద పప్పులుసు అండి. పప్పులుసుకి ముందు ఒక కప్పు పప్పు తీసుకుని కడిగి శుభ్రంగా 2 గ్లాసులు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చారు ఉడకపెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు పక్కన రెడీ చేసి పెట్టుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతి పిండి వేసి ఫ్రై చేసుకుని అన్ని ముక్కలన్నీ అందులో వేసి బాగా ఫ్రై చేసుకొని ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. ఈలోపు చింతపండు గుజ్జు ఒక 4 స్పూన్లు తీసుకుని దాన్ని పల్చగా రసంలాగా చేసి మగ్గుతున్న ఉల్లిపాయలు దాంట్లో వేసేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు పప్పుని బాగా మెత్తగా మెదుపుకొని దాంట్లో కలుపుకోవడమేనండి. బాగా ఇది మరుగుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి నేను 1.5 కప్పుతో రాగి ముద్ద చేద్దాం అనుకున్నాను. దానికి 3 కప్పులు నీళ్లు పోసి 1 స్పూన్ 2 స్పూన్లు గోధుమ నూక వేసి 1 స్పూన్ ఉప్పు వేసి ఈ రాగి పిండి అందులో కలిపేసి బాగా మగ్గే వరకు ఉడకపెట్టుకున్నాను. ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత రాగి ముద్ద